టీడీపీ మహానాడు వేదికగా ఈ 2 రోజుల పాటు కేంద్ర పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. మనతో పాటు మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. సార్ చెప్పండి, ఈ 2 రోజుల మహానాడు పాటు స్త్రీ శక్తి నినాదంతో జరుగుతుంది. ఎలా? మహానాడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఒక మహా వేడుక. ఈ మహానాడు ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధ కారణంగా పొదుపుగా చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న లోకేష్ గారు ఇది హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడానికి నిర్ణయించడం. అందులో భాగంగా ఈరోజు మరి అన్ని దాదాపు 1875 క్లస్టర్లలో ఈ సమావేశం, అలాగే జాతీయ పార్టీ కార్యవర్గం, అలాగే రాష్ట్ర పార్టీ కార్యవర్గం కూడా ఈరోజు కేంద్ర కార్యాలయంలో సమావేశం పెట్టుకుని ఇప్పుడే సందేశాలు ఇచ్చుకోవడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ మహిళా శక్తి ఏదైతే స్త్రీ శక్తికి సంబంధించి మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మహిళల్ని ప్రోత్సహిస్తూనే ఉన్నాం. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు మరి ఆ రోజున ఆస్తి హక్కు కల్పించిన, మహిళా యూనివర్సిటీలు నిర్మాణం చేసిన, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఐటీ ద్వారా మహిళల్ని దేశ విదేశాల్లో ప్రమోట్ చేసిన, ఇవాళ మన కేంద్ర తీసుకోబోతున్నటువంటి 30% రిజర్వేషన్లో మహిళా నాయకత్వాన్ని పెంచడానికి అవసరమైనటువంటి నిర్ణయాలు, అలాగే డ్వాక్రా సంఘాలను సపోర్ట్ చేసిన, ఇప్పుడు స్త్రీశక్తి ద్వారా బస్సెస్లో ఉచిత ప్రయాణం, ఇవన్నీ కూడా మహిళల్లో ఒక నవచైతన్యానికి మరి కారణభూతం అవుతోంది. ఈ మహానాడు మరొకసారి మహిళల్ని చైతన్యపరచడానికి తప్పకుండా ఉపయోగపడుతుందని భావిస్తాం. సార్, ముఖ్యంగా నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఎంపికైన తర్వాత మొదటి మహానాడులో యువతకి మంచి సందేశం ఇస్తున్నట్టు, యువతలతో పాటు మహిళలను కూడా ప్రోత్సహిస్తున్న పరిస్థితి. యువత ముందు ఎలాంటి చేయబోతుంది? డెఫినెట్గా యువతకి మరి ఆయన యువగళం ద్వారా, ఆ రోజు పిలుపు ద్వారా ఒక ప్రభుత్వాల్లోకి వాళ్ళందరినీ తీసుకురావడంలో ముఖ్య పాత్ర వహించారు. యువతకు సంబంధించి ఈరోజు మరి పెద్ద ఎత్తున మరి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఒక పక్క ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. దేశంలోనే 25% ఇన్వెస్ట్మెంట్లో ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకురాగలిగాం. అదే కాకుండా పరిశ్రమల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి దగ్గర 20 నుంచి 25 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ఆ రకంగానే ఇవాళ మరి ఎప్పటికప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరితో కూడా సమన్వయం చేసుకుంటూ స్కిల్స్ కూడా డెవలప్ చేస్తూ, అలాగే రేపు స్థాపించబోయే పరిశ్రమలకు భాగస్వామ్యం చేసే విధంగా కార్యాచరణ జరుగుతాం. పక్క పండగ వాతావరణంలో మహానాడు జరుగుతుంది. మరోవైపు వైసీపీ సభ కూడా అక్కడ మన ఇంటి దగ్గర ఏర్పాటు చేస్తుంది. ఎలా చూడొచ్చు? అంటే డైవర్టివ్ పాలిటిక్స్ అనొచ్చా? ఇది అలాంటి నైజం, ఒక క్రిమినల్ నైజం ఉన్నటువంటి వ్యక్తులు వ్యవహరించే విధానం మరి గతంలో కూడా చూసాం. ప్రభుత్వం 2014-19లో కార్యక్రమాలు చేస్తూ సంక్షేమ పథకాలు తీసుకెళ్తున్నప్పుడు కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. అదే కాకుండా అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే రకమైనటువంటి పోకడపోయినటువంటి పరిస్థితి. అలాగే ఆనాడు మరి తెలుగుదేశం ఇదే కార్యాలయం మీద దాడులు చేయించారు. అదే రకంగా అనేక మందిని అరెస్టులు చేయించారు. తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు. అది సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎన్ని కార్యక్రమాలు చేయాలని ప్రయత్నం చేసినా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, అన్నగారి సిద్ధాంతాలకు తగిన విధంగా మేము పనిచేస్తాం తప్ప మీ బెదిరింపులకో లేకపోతే మీరు చేసేటటువంటి కార్యక్రమాలకు భయపడేది లేదని చెప్పి తెలియజేస్తాం. ఎన్ని బెదిరింపులు చేసినా తెలుగుదేశం పార్టీ బెదిరింపులకు భయపడే పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా యువతకి ప్రాధాన్యత ఇచ్చేది, పారిశ్రామికవేత్తలను తయారు చేసేది. మరోవైపు పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎదిగే విధంగా తెలుగుదేశం పార్టీ ఉంటుందంటూ కూడా మంత్రి కొల్లు రవీంద్ర పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, మహానాడు ప్రాంగణం నుంచి.